గుంట స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాను. నేను మున్నారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470కి 465 మార్కులు తెచ్చుకున్నాను. ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి సహకరించిన మా టీచర్స్ మహేష్ సార్ అండ్ సుమన్ సార్ అండ్ మై పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బైపీసీలో 455 మార్కులకు 448 మార్కులు తెచ్చుకున్నాను. ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి కారణం మహేష్ సార్, సుమన్ సార్. విజయోత్సవ సభకు హాజరైనటువంటి వారికి, సహచర అధ్యాపక మిత్రులకు ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానికానికి, మా బైడపల్లి మరియు పరిసర ప్రాంత ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారములు. బైడపల్లి మండల విద్యార్థులకు మునినారాయణ కళాశాలనే ఏకైక దిక్సూచి అని ప్రస్తావిస్తూ బైడపల్లి మండలంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల విజయాన్ని బహిర్గతం చేస్తున్న ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమవుతున్నందుకు, అదేవిధంగా బైడపల్లి మండల బిడ్డగా ఈ కార్యక్రమంలో ప్రసంగించడం నా అదృష్టంగా మరియు గౌరవంగాను భావిస్తున్నాను. నిన్న వెలువడిన ఏపీ ఇంటర్ 2026 ఫలితాలలో ముఖ్యంగా మన కళాశాల విద్యార్థులు అదేవిధంగా సాధించినటువంటి ర్యాంకులు మరియు మార్కులను చూసి యావత్ బయటకు రాలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ర్యాంకుల పరంగా చూస్తే వచ్చినటువంటి ప్రతి ర్యాంకు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్నారాయణ కళాశాలలో చేరి వచ్చినటువంటి ర్యాంకులని సగౌరవంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మార్కులను గాన మనం పరిశీలిస్తే, ర్యాంకులను గాన పరిశీలిస్తే, టాప్ వచ్చినటువంటి కే గాయత్రి అనేటువంటి అమ్మాయి ఎంపీసీలో 470కి 465 తెచ్చుకోవడం అనేటువంటిది మేము ఎంతో గర్వంగా ప్రకటిస్తున్నాము. ఎందుకంటే 470కి 465 మార్కులు రావడం, అది కూడా ప్రభుత్వ పాఠశాల పీసీ గుంట ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి అమ్మాయిని మేము సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎంపీసీలో సెకండ్ వచ్చినటువంటి అమ్మాయి 470కి 462 వచ్చినటువంటి అమ్మాయి కూడా కడపనత్తం ప్రభుత్వ పాఠశాలను చదివినటువంటి అమ్మాయిని మేము గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ చందన అనేటువంటి అమ్మాయి ఎంపీసీ ఓవరాల్గా సెకండ్ ఇయర్లో 1000కి 987 మార్క్స్ రావడం అనేది, ఆ అమ్మాయి కూడా పీసీ గుంట ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థి అని సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బైపీసీ టాప్ వచ్చినటువంటి అమ్మాయి 455కి 448 మార్క్స్ తెచ్చుకోవడం, ఆ అమ్మాయి కూడా బైడపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల అయినటువంటి గురుకుల పాఠశాలలో చదివినటువంటి విద్యార్థి అని మరొక్కసారి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సిఈసి గ్రూపుకు సంబంధించినటువంటి నేహా అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా 500 మార్క్స్కు 487 మార్క్స్ సిఈసిలో తెచ్చుకోవడం, ఆ అమ్మాయి కూడా కడపనత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థి అని మళ్ళీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా 11 స్టేట్ ర్యాంకులు ప్లస్ ఒక స్టేట్ ర్యాంకు సిఈసిలో మొత్తము కలిపి 12 స్టేట్ ర్యాంకులు అనేది సాధించడం జరిగింది. ఈ విధంగా బైడపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాల చదివారో వాళ్ళందరికీ కూడా మేము ర్యాంకులు తెప్పించగలిగామని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళెవ్వరూ కూడా ప్రైవేటు పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కాదు, వీరందరూ కూడా బైడపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివి అది మున్నారాయణ కళాశాలలో విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకులు తేవడం అనేది గర్వంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకోసారి చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా బైడపల్లి పరిసర ప్రాంత విద్యార్థులని మరీ గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా బరాబర్ చెప్తున్నాను, బైడపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేము ఈ గొప్ప ర్యాంకులు తెప్పించగలమని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా బైడపల్లి మండల ప్రజలకు, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది ఏమనగా, గత సంవత్సరం 550 మార్కులకు పైగా సాధించినటువంటి విద్యార్థులు ఈ మండలంలో 8 మంది ఉండగా మాకు చేరింది కేవలం ముగ్గురు. మిగిలిన పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళారు. ఆ బయటకు వెళ్ళినటువంటి 5 మంది పిల్లలకి కూడా కనీసం మా పిల్లలకు వచ్చినటువంటి విద్యార్థులకు మార్కులతో కూడా
కనీసం పోటీ ఇవ్వలేకపోయినారు అని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే లాస్ట్ ఇయర్ 500 మార్కులకు పైగా వచ్చినటువంటి విద్యార్థులు 17 మంది ఉన్నారు. బయటకు పోయినటువంటి విద్యార్థులు 17 మంది ఉన్నారు. ఆ 17 మంది కూడా ఈరోజు పలమనేరు కళాశాలలో ఒక్కరు కూడా ర్యాంకు సాధించలేకపోయినారు అని నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ విధంగా బైడపల్లి మండలంలో ఉన్నటువంటి టాపర్లు బయటకు వెళ్ళి మార్కులు సాధించలేకపోవడం అనేది విద్యార్థుల ఒక లోపం కాదు, విద్యార్థులు ఒక తప్పిదం అంతకంటే కాదు. ఈరోజు వాళ్ళు మార్కులు సాధించలేకపోయినారు అంటే ఖచ్చితంగా బయట ఉన్నటువంటి కళాశాలలు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రెస్ మీట్ కాబట్టి పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. అందరికీ తెలుసు ఈరోజు బయటకు వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవ్వరూ కూడా మార్కులు తెచ్చుకోలేకపోయినారు టాపర్లు. బట్ మునినారాయణ కళాశాల విద్యార్థులు తెచ్చుకోగలిగారు అంటే అది మా యొక్క కట్టుబాటు నిబంధతను సూచిస్తుంది మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పలమనేరు కళాశాలలు ఎందుకు బైడపల్లి మండల విద్యార్థులకు మార్కులు తెప్పించలేకపోయినారు, ర్యాంకులు తెప్పించలేకపోయినారు అని వాళ్ళు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా బైడపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే 10వ తరగతిలో వాళ్ళ విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్ది అదేవిధంగా వాళ్ళకి ఎంతో నేర్పించి ఎంతో కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ని ఇస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా చదువు చెప్పి మా దగ్గర పంపించినందుకు మేమందరం కూడా ఆనందిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల లెక్చరర్లు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలు అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎంత ఆనందం ఉన్నప్పటికీ కూడా ఒక ఇంత బాధ ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి లెక్చరర్లు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు ఎంతో కష్టపడి చదువు చెప్పారు. బట్ ఒకానొక స్థితిలో బైడపల్లిలో ఉన్నటువంటి 60% మంది టాపర్లు మాకే వస్తున్నారు. బట్ 40% మంది టాపర్లు ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోనందుకు మాకు చాలా బాధగా ఉంది. కాబట్టి అటువంటి దాన్ని త్వరలో అరికడదాం. పలమనేరుకి వెళ్లకుండా అందరూ కూడా మన మునినారాయణ కళాశాలలో చదివి 60% మంది మునినారాయణ కాలేజీలో చేరితే ఏ విధంగా ర్యాంకులు తెప్పించామో అదే 100% మంది టాపర్లు మునినారాయణ కాలేజీలో చేరితే బైడపల్లి రూపురేఖలు ఏ విధంగా మారుతాయనేది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి సార్ గారు అయినటువంటి సారు గారు అప్పుడు మనకు విజయోత్సవ సభకు హాజరై ఆ రోజు మన విద్యార్థులందరినీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకోవడం కాదు, ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినటువంటి మీరు ఖచ్చితంగా ర్యాంకులు తెప్పించి బైడపల్లికి రేపు దిక్సూచిగా మారాలి అనేటువంటి ఇచ్చినటువంటి సందేశం మా విద్యార్థులు బహుశా హార్ట్కి తీసుకున్నట్లున్నారు. కాబట్టి వాళ్ళు గట్టిగా దాన్ని పట్టించుకొని దాన్ని హార్ట్కి తీసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా ర్యాంకులు సాధించడం అనేది అమర్నాథ్ రెడ్డి సార్ గారికి కూడా మేము అభినందన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చివరిగా ఆ రోజు మాటిచ్చాం. ఆ రోజు విజయోత్సవ సభలో ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకుంటూ త్వరలో 5 రోజులటువంటి విజయోత్సవ సభ ఏర్పాట్లకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా భారీ స్థాయిలో రాబోయే ఆగస్టు నెలలో 5 రోజుల సభను నిర్వహించుటకు ఎంసాక్ బృందాన్ని అదేవిధంగా ఎంపాక్ బృందాన్ని ఆదేశిస్తున్నాం. ఈ సభాముఖంగా ఆదేశిస్తున్నాం. 5 రోజుల పాటు కూడా ఘనంగా ఎంతో మహానుభావులందరినీ కూడా మేము అందుకే ఆహ్వానిస్తాము. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ యొక్క రిజల్ట్ను బైడపల్లి వ్యాప్తంగా కొత్తగా వచ్చినటువంటి పిల్లల సమక్షంలో ఖచ్చితంగా మనమందరం కూడా ఈ యొక్క ఫంక్షన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చివరిగా ముగించే సందర్భంలో ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ఎంసాక్ బృందాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. ఎంసాక్ బృందంలో ఒకప్పుడు లెక్చరర్లు మాత్రమే ఉండేవాళ్ళు. ఐఐటి ఎన్ఐటీలో చదివినటువంటి సమూహంతో మేము ఎంసాక్ బృందాన్ని తయారు చేయడం జరిగింది. ఈసారి కొత్తగా వచ్చిన సిలబస్లో చాలా తప్పిదాలు ఉన్నాయి. అంటే మెటీరియల్ తయారు చేసేటువంటి విధానంలో ఎన్నో తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా మా యొక్క బృందం ఎంసాక్ బృందం
ప్రతి మెటీరియల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని తప్పుల్ని రెక్టిఫై చేసి మేము పబ్లిక్ పరీక్ష యుద్ధంలో దిగక ముందే అన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకుని యుద్ధంలోకి దిగడం జరిగింది. ఈరోజు ఆ యుద్ధంలో గెలిచినామని సగర్వంగా చెప్తున్నాను. అదేవిధంగా ఒకప్పుడు డిగ్రీ అంటే కేవలం చదువుకు మాత్రమే పరిమితమైనటువంటి డిగ్రీని ఈరోజు విశాలంగా మార్చి ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు బీఎస్సీ విద్యార్థులు ముఖ్యంగా ఎంసాక్ బృందంలో భాగమైనందుకు నేను ఆనందిస్తున్నాను. ఈ విజయానికి కారకులైనటువంటి వ్యక్తులైనటువంటి హారిక కావచ్చు, గానవి కావచ్చు, దేవిశ్రీ కావచ్చు, అశ్విని కావచ్చు, ఫైజా కావచ్చు, కమలా కావచ్చు, సోకాల్డ్ పీపుల్ వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు డిగ్రీ అంటే కేవలం చదువు అనేటువంటి దగ్గర నుంచి ఈరోజు డిగ్రీలో వాళ్ళు ఇంగ్లీష్ దగ్గర నుంచి కావచ్చు, యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, సెమినార్ విధానం పెట్టాం. అంటే వాళ్ళు నేర్చుకునేటువంటి చదువును వాళ్ళే బోర్డు దగ్గరికి వచ్చేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏ కళాశాల కూడా చేయనటువంటి విధంగా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ప్లేస్టోర్లో మునినారాయణ కనెక్ట్స్ అనేటువంటి యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విద్యార్థులు ఏ రోజు ఆబ్సెంట్ అయినా కూడా విద్యార్థులు స్వయంగా టీచర్లు చెప్పినటువంటి క్లాసులను స్వయంగా మొబైల్ ఫోన్స్లో వినేటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. వాళ్ళు ఏ టెస్ట్ మిస్ అయినా కూడా ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మొబైల్ ఫోన్లో టెస్ట్ రాయడం జరిగింది. ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ మున్నారాయణ కళాశాల లాస్ట్ ఇయరే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అని బైడపల్లం మండలం భావించింది. ఈసారి దానికి మించినటువంటి ఫలితాలను మేము సాధించడం అనేది మా యొక్క నిబంధతను సూచిస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బైడపల్లి మండల విద్యార్థులకు దాదాపు 24 గంటలు కాదు 48 గంటలు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బైడపల్లి మండల విద్యార్థులకి నేను తెలియజేసేది ఏమనగా, ప్రతి ఒక్కరూ కూడా రిజల్ట్ను, ప్రతి కళాశాల రిజల్ట్ని క్షుణ్ణంగా పరిశీలించండి. బైరెడ్డిపల్లి మండల విద్యార్థులు బయటకు పోయిన ఎవ్వరికీ కూడా ర్యాంకు రాలేదు అని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అది ఎందుకు రాలేదు అని పలమనేరులో ఉన్నటువంటి కళాశాలలు అందరూ కూడా బైరెడ్డిపల్లి మండల ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అలా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతి కళాశాల పైన ఉంది. మేము ఏ విధంగా అయితే తెప్పించామో ఈ విధంగా బైరెడ్డిపల్లి మండల ప్రజలకు ఎందుకు రాలేదు అని వివరంగా పలమనేరు కళాశాలలు ప్రతి ఒక్క బైరెడ్డిపల్లి 10వ తరగతి విద్యార్థికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సభాముఖంగా కనెక్ట్స్ యాప్, మున్నారాయణ కనెక్ట్స్ యాప్ ద్వారా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ చేసుకోవాల్సిందిగా, ఏ మున్నారాయణ కళాశాలలో అప్లికేషన్ పద్ధతిని పూర్తిగా రద్దు చేస్తూ మునినారాయణ కనెక్ట్స్ యాప్లోనే అడ్మిషన్ చేసుకోవాల్సిందిగా, డైరెక్ట్ అడ్మిషన్ కాలేజీకు రావాల్సినటువంటి అవసరం లేదు, ఏ లెక్చరర్ కూడా మీ ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు. మీరే స్వయంగా ఇంటి దగ్గర మునినారాయణ కనెక్ట్స్ యాప్లో ద్వారా మీరే స్వయంగా అడ్మిషన్ చేసుకోవచ్చని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ విజయోత్సవ సభకు హాజరైన వారికి, సహచర అధ్యాపక మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా పాత్రికేయులందరికీ కూడా ఈ ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఉత్కంఠంతో, ఉద్విగ్నంతో వీక్షిస్తున్నటువంటి అశేష తెలుగు ప్రజానికానికి, మా బైరెడ్డిపల్లి మరియు పరిసర ప్రాంత ఆత్మ బంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ మునినారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. సిఈసికి 500కు గాను 487 మార్కులు సాధించాను. నాకు చాలా గర్వంగా ఉంది. నాకు సపోర్ట్ చేసి మా మహి సారు, సుమన్ సార్ అండ్ సౌకత్ సార్, రామ్మోహన్ సార్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు హారిక. నేను ప్రభుత్వ పాఠశాలలో కడపలతంలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఇంటర్కు శ్రీ మునినారాయణ కాలేజ్లో చేరాను. ఇక్కడ నాకు ఎంపీసీలో 470కు గాను 462 సాధించాను. ఇందుకు గాను శ్రీ మునినారాయణ కాలేజ్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు చందన, మాది మురారిపల్లి. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు తెచ్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ మార్కులకు కారణం శ్రీ మునినారాయణ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లోని ఎంసాక్ బృందం అండ్ మహి సార్ అండ్ సుమన్ సార్. నేను ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నాకు ఇన్ని మార్కులు వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను.